బాగున్నారా? నేను మీ సేవి హర్ప్రజానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఈ రోజుల్లో డ్యాన్సులు, కామెడీ, లేకపోతే ఇలాగా రకరకాల వీడియోస్ చేస్తున్నారు. ఆ రకరకాల వీడియోస్లో నాకు ఏమీ రాదు. నాకు ఈశ్వరుడు గురించిన చింత, ఈశ్వరుడు గురించిన భక్తి, ఈశ్వరుడు గురించిన పూజ, ఇంకా చెప్పాలంటే ఈశ్వరుడి యొక్క తత్వాన్ని గురించి, పరమేశ్వరుడు గురించి, గురువుల గురించి, మన యొక్క కుటుంబ మాధ్యమాల గురించి, సమాజ మాధ్యమాల గురించి చెప్పడం అంటే నాకు ఎంతగానో ఇష్టం. అది గురువుగారి కృపా కటాక్ష వీక్షణాలే. అయినా కూడా ఇలాంటి రోజుల్లో కూడా మీరు ఎంతగానో నా ఛానల్ని ఆదరిస్తున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. నేటి సమాజంలో ఫోను ఏది చూసినా, మనం దూరదర్శనాన్ని చూసినా, దూర శ్రవణాన్ని విన్నా, తత్ఫలితంగా మనకి మంచి చేయకపోయినా చెడ్డ చేసేవి మనం ఆదరించకూడదు. కానీ చాలామంది అది ఒక వ్యసనం కింద అయిపోతుంది. చదువులు పోగొట్టుకుంటున్నారు, జాబులు పోగొట్టుకుంటున్నారు, లేదా చేసేటటువంటి పనులు కూడా చేయట్లేదు. ఆరోగ్యాన్ని కూడా ఆ ఫోన్ చూసుకోవడంలో ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక టైం పెట్టుకోండి. ఉదయాన్నే 8 గంటలకు లెగాలి, స్నానం చేయాలి, ఈ టయాన్న యోగా చేయాలి, ఈ టయాన్న ఇల్లు శుభ్రం చేయాలి, ఈ టయాన్న పూజ చేయాలి. మనం లేవంగానే మనం ఎలా అయితే బ్రష్ చేసుకుంటామో, ఎలాగైతే స్నానం చేస్తామో అలాగే పూజ చేసుకుని చక్కగా రోజువారీలో మన రోజు ప్రారంభంలో స్వామి పూజ, స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ప్రార్థన చేసుకోవడం ఏదైతే ఉందో మనకు ప్రొడక్షన్గా ఉంటుంది. మనకి స్వామి చతుర్ఛాయ వరాలను ఇస్తుంది. మీరు ఒక నియమం పెట్టుకోండి. ఇన్ని గంటలు పడుకుంటాను, ఇన్ని గంటలు పని చేస్తాను, ఇన్ని గంటలు ఆరాధన చేస్తాను, ఇన్ని గంటలు నేను యోగా చేస్తాను అని పెట్టుకున్నట్టయితే మనకన్నా ఆరోగ్యవంతులు ఏ దేశంలోనూ ఉండరు. చెప్పాలంటే కరోనా టైంలో అయినా సరే మన దేశంలో ఉన్నంత ఆరోగ్యం ఏ దేశంలోనూ లేదు. మన సనాతన సంప్రదాయం మనకు ఆరోగ్యాన్ని పెంచేదిగానే ఉంటుంది. అది సూర్య నమస్కారం అయినా, ఇక ఏ పండగ ఏదైనా సరే మీరు అందుకే స్వామిని పూజించండి, నియమం పెట్టుకోండి, ఫలాలు పొందండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే హర్ప్రజాని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.